బాబుకి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కసారి చూడు. అంతా నీ వల్ల వచ్చింది. నేనేం చేశానే? కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాట అనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? అదే దాని మీనింగ్. నెక్స్ట్ చూడు. మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక బొడకమని. అట్ట కక్కిత్తా మందంతా. అరిటాకు మడతాయి హారాగాడికి. బొడక బొడక మనకి అక్కితదంట. సామాన్లు పోతాయన్నావు. ఇన్ని అవమానాలు జరగక బొక్కలో సామాన్లు ఉంటే ఎంత పోతే ఎంత? సగం లివర్ కోసేసినా సరే ఇవాళ ఇల్లు రివర్స్ అయిపోవాల్సిందే. ఎక్కడ నా బాట్లు? రాత్రేమో గ్లాసులు, పొద్దునేమో గంటలు. గట్టిగా మాట్లాడకండి. వినపడిందంటే గంట పక్కనెట్టి గ్లాస్ తీస్తాడు. అల్లుడు మందేస్తే బెల్ట్ తీస్తాడు. అది ఆస్తి పేపర్లు తీసేదాకా ఈ ధారావాహిక బ్రేక్ ఉండదు. కూతురి కప్పురంలో మందు పోతున్నావు, సిగ్గనిపించట్లేదు నీకు? లేదు, బాధ అనిపిస్తుంది. మొగుడికి భయపడని పెళ్ళాం బాటిల్కి బెల్ట్కి భయపడుతుందని తెలియక బాధ అనిపిస్తుంది. ఖర్చు ఇస్తా, కళ్ళు తెరుచుకో. ఆర తీసుకో. అబ్బా, ఎంత బాగున్నారో చూడండి. పద్ధతికి బొట్టు పెట్టి, పద్ధతి గంట కొట్టి, పద్ధతి పూజ చేస్తున్నట్టు. ఎంత పద్ధతిగా ఉన్నారో చూడండి. పద్ధతి పొద్దున్నే ఎలా ఉంటది, సాయంత్రం అయితే మందు అయితే లివర్ పాడిపోద్దండి. నువ్వు నా మాట అయినప్పడం వల్ల బ్రెయిన్ పాడైపోతుంది. రోజు తాగితే రోగిష్టోడు అయిపోతావు బా. మొగుడుతో రోజు గొడవ పెడితే మీరు పాపిస్తోళ్ళు ఎవరా? తాగి సాధించినోడు ఎవడు లేడు. తాగినోడితో వాదించినోడు ఎవడో లేడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని సినిమాల్లో కూడా చెప్తున్నారు అల్లుడు. మీ కూతురు పెద్ద ప్రమాదకరం, మీరు చెప్పారా? మాయ గారు, నా పూజ అయిపోయింది, నేను వెళ్తారా? అలాగే అల్లుడు. పట్టుకో. కాలుతుంది కర్పూరం. బ్యాగ్ ఎక్కడికి? వైన్ షాప్ కి. పొద్దు పొద్దునే ఏంటి నాన్నా? సాయంత్రం జనం ఎక్కువ ఉంటున్నారు. పనా పంచే. రోజు ఏం తిరుగుతావు గానీ వారానికి సరిపడా ఒకేసారి తెచ్చేయి. అల్లుడు క్వార్టర్కే కంట్రోల్ తప్పేస్తున్నాడు. స్టాక్ ఉంటే మొత్తం లేపేస్తాడు. తర్వాత గరాండ మొగుళ్ళు చిరంజీవి అయిపోతాడు. అబ్బా, ఇదంతా దేనికి నాన్న? దానికి తెలుసు. నేను చచ్చిన ఆస్తి పేపర్లు ఇవ్వను. అయితే నేను ఈ ఉద్యమాన్ని ఆపను. 11 అయిపోయింది, షాపులు తీసేస్తారు. సిస్సు, మాదాపూర్లో ఉమెన్స్ హాస్టల్ బాగుంటాయే. ఎందుకు? ఇద్దరం వెళ్ళి జాయిన్ అయిపోదాం. నీకు వంట చేసే పని ఉండదు, నాకు తన్నులు తినే బాధ ఉండదు. మరి నేను ఈ ఏజ్ లో నిన్ను హాస్టల్కి రానివారు గాని వృద్ధాశ్రమంకి వెళ్ళిపో. మరేంటే, తాగితే ఎవడైనా హ్యాపీగా డాన్స్ చేస్తాడు. ఈడు మనతో డాన్స్ చేస్తున్నాడు. పక్కన హనుమంతరావు గారు డీజే ఒకటి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడకూడదే. ఏంటమ్మా, భయం గురించి నువ్వు నాకు చెప్తున్నావు. భావం చూసి దాన్ని పెట్టేసావు. నమస్కారం. నమస్కారం. ఎక్కడికి బ్యాగ్ వేసుకుని బయలుదేరారు? దీపావళి చెయ్యాలి, మందుగుండు సామాన్ కొని తేవడానికి. మీరు సామాన్లు బాగానే తెస్తారు, డైలీ తాగితే నా సామాన్లు పోతాయేమో చూడండి. లైఫ్ బాగుండాలంటే సామాన్లు బాగుండాలి అంకుల్. అవునా? బాబుకి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక్కసారి చూడు. అంతా నీ వల్ల వచ్చింది. నేనేం చేశానే? కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాట అనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? అదే దాని మీనింగ్. నెక్స్ట్ చూడు. మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక బొడకమని. అట్ట కక్కిత్తా మందంతా. అరిటాకు మడతాయి హారాగాడికి. బొడక బొడక మనకి అక్కితదంట.
పోతాయన్నావు. ఇన్ని అవమానాలు జరగక బొక్కలో సామాన్లు ఉంటే ఎంత పోతే ఎంత, సగం లివర్ కోసేసినా సరే ఇవాళ ఇల్లు రివర్స్ అయిపోవాల్సిందే. ఎక్కడ నా బాట్లు? అది తేవడానికే వెళ్తున్నాను. వచ్చే లోపు కోపం సల్లారిపోద్ది ఇక్కడ. అవునా? ఏముంది ఇందులో? కార్లో బారు. ఇది ఎప్పుడు చెక్ చేశారు? ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది దాచా. మరి వచ్చేసింది కదా ఇంటికి ఎమర్జెన్సీ. ఇంకా చూస్తారేది? అల్లుడు స్టఫ్ ఇక్కడ ఉంది కదా. జై బాలయ్య. మళ్ళా మొదలెట్టారా బాబు? మాయా, నేను నీ కూతురు దేవతలా చూసుకుంటుంటే అది నేను కుక్క అందమయ్యా. ఎక్కడ ఉంది మాయా నీ కూతురు? పైన. పదండి ఈ ఎల్లు అరిటాక్ మడతెట్టేద్దాం. అల్లుడు ఆ, నువ్వు నాకు ఫేవర్ చేయాలి. లివరే దొబ్బెట్టేసుకున్నాం, తొక్కలో ఫేవర్ చేయలేరా? చెప్పండి ఏం చెయ్యాలో చేసేద్దాం. మా ఆవిడ నన్ను కంట్రోల్లో పెట్టేనన్నది. ఉమ్, ఆ మాట విన్నప్పటి నుంచి ఉమ్. నా గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. కంగారు పడకండి, సలా చేద్దాం. ఎమ్మి ఎలా పరివారానికి మొత్తం పగిలిపోవాలి. ఓసే ఎక్కడున్నావే నా గొట్టం రావే కక్కిచ్చేది గాని. శ్రీనివాస్ బోర్వెల్స్ వచ్చాడు ఇక్కడ. ఎవరో ముంగిస ముక్కోడా, ముక్కు పచ్చడైపోద్ది వాళ్ళ. ఎవరు బోర్వెల్ మీద పోయి చేస్తారా? మయ్యా ముసుకేసి మడతెట్టేస్తున్నారు. ఇక్కడ ఉంటే డేంజర్. పద వెళ్ళిపోదాం. పద పద, మెట్లున్నాయి చూసుకో. నీ మెట్లు తగలయ్యా. పారిపోయాడు మన దెబ్బకి. ప్లాన్ వర్కౌట్ అయింది. మందు ఎత్తి ముసిగేసి మరదటేయటమే. ఎలాగా? మళ్ళీ ఎక్కడ దాక్కున్నారా వీళ్ళు? టవల్ ప్లాన్ తన్నేసిందే. అందుకే ఇంకో ప్లాన్ వేసా. రండి. మీ బావ ఈ బాటిల్ ఒకటెత్తే ఏడుస్తాడు, రెండెత్తే కొడతాడు, మూడెత్తే పడతాడు. సినిమాలో చూసి నేర్చుకున్నారా? ఎవరికే కనపడతలేదు. మాయా మందు వేసుకురా. మాయా మందు పిలుస్తుంది. అల్లుడు తీసుకోరా నా ఈ వెంకటపతి రాజా. అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. మాయా ఇంకా రేపే
అబ్బా నువ్వు ఏ మందైతే పోసి మీ అల్లుడిని రెచ్చగొట్టావో నేను అదే మందు పోసి పడుకోబెట్టా. పులి పడుకున్నా పులే, లేచినా పులే. ఆహా, లేచేసరికి మీ పులిని పిల్లి చేస్తాను చూడు. ఆ? ఆ, ఈ దేశద్రోహిని తీసుకెళ్లి కుర్చీ కట్టేయండి. కొత్త నాటకానికి తెర లేపుదాం.